హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఈహెచ్ఎస్ కార్డ్ మరియు పీఆర్సీ నివేదిక పూర్తయింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి గారు నిన్న సాయంత్రం హైదరాబాద్లో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం కేవలం యాదృచ్ఛికంగా జరిగినదేమీ కాదు. సో దీని వెనుక ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది ఉంది. ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గతంలోనే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించినట్లుగా ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రతి 2 నెలలకోసారి కౌన్సిలింగ్ మీటింగ్ లేదా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నమాట. మరి ఆ నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య ఒక సయోధ్యను కుదిరించేందుకు ఈ మొదటి అధికారిక సమావేశాన్ని నిన్న సాయంత్రము సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల చిరకాల వాంఛలను ప్రభుత్వం వినే ప్రయత్నం చేసిందనమాట. చర్చా వేదికపై ఉద్యోగ సంఘాల నాయకులు తమ మనసులో ఉన్నటువంటి అనేక ఆవేదనను, పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను చాలా స్పష్టంగా సీఎస్ గారి ముందు అయితే ఉంచారు. అయితే ఇందులో ప్రధానంగా 2 రకాల అంశాలనైతే వారు ప్రస్తావించారు. మొదటివి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాగా, రెండోవి పరిపాలనాపరమైనటువంటి అంశాలు. మరి ఆర్థికపరమైన అంశాలలో కొత్త వేతన సవరణ, పీఆర్సీ అమలుకు సంబంధించి అలాగే రెండవది పీఆర్సీ అమలు మరియు ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఏర్పాటు గురించి. అంటే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఎన్ఎస్ అలవెన్స్, డిఏలు మరియు ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు సంబంధించినటువంటి ఇతర బకాయిలు అయితే ఉన్నాయి. మరి వీటితో పాటు బదిలీలు, పదోన్నతులు వంటి ఆర్థికేతర సమస్యలు కూడా ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘంగా చర్చకు వచ్చాయి. మరి పీఆర్సీ నివేదిక విషయంలో ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. గతంలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని ఉద్దేశించి పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించి ప్రభుత్వానికి అక్కడికక్కడే సమర్పించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరి సమయంలో ఉద్యోగులందరూ కూడా ఆ సమయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క నివేదిక అనేది ఇంకా పూర్తి కాలేదు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా వీలైనంత త్వరగా నివేదిక తెప్పిస్తాం అనే పాత మాటనే మళ్ళీ చెప్పడం అయితే జరిగిందనమాట. మరి దీన్ని బట్టి చూస్తుంటే పీఆర్సీ అనేది ఇప్పుడు అనుకున్నంత వేగంగా జరిగేటటువంటి అవకాశం ఏమీ కనిపించటం లేదు. మరి బహుశా సమావేశంలో వచ్చే సమావేశం వరకు మళ్ళీ ఇదే పరిస్థితి కూడా కొనసాగవచ్చు, అంతే గందరగోళంగా. కాబట్టి ప్రస్తుతానికి పీఆర్సీపై భారీ ఆశలు పెట్టుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ విషయంలో మాత్రం ఉద్యోగులకు ఒక తీపి కబురు అందేలాగా కనిపిస్తోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల కోసం ఒక మెరుగైన ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. మరి ఈ పథకం ప్రకారం ప్రతి ఉద్యోగి తన బేసిక్ పేలో 1.5% మొత్తాన్ని కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందండి. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ 1.5% మొత్తాన్ని స్వచ్ఛందంగా ప్రభుత్వానికైతే చెల్లించాల్సి ఉంటుంది. ఇది సీఎం గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. 2వ తేదీ అయితే దీని యొక్క విధి విధానాలు అవన్నీ మనకు
క్లియర్‌గా మన ముందైతే ఉంటాయి. మరి ఈ విధంగా సేకరించిన నిధులతో ఒక ప్రత్యేకమైనటువంటి హెల్త్ ట్రస్ట్‌ను ఏర్పాటైతే చేస్తారు. మరి ఈ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు నగదు రహితంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్యాష్‌లెస్ అన్నమాట. క్యాష్‌లెస్ రూపంలో అందేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోనుంది. మరి గతంలో ఉన్న సమస్యలను అధిగమిస్తూ ఈ యొక్క కొత్త విధానాన్ని పెట్టబోతూ ఉన్నారు. అయితే ఆర్థిక అంశాలకు సంబంధించి మరికొన్ని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఏంటంటే ఈ యొక్క జూన్ 2వ తేదీనే ఈహెచ్ఎస్‌తో పాటుగా ఒక డీఏని ఒక డీఏ కూడా ప్రభుత్వం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆ తర్వాత మరికొంత సమయం తీసుకొని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ దసరా లేదా దీపావళి పండుగ సందర్భంగా మరొక పీఆర్సీ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలా విడతల వారీగా బకాయిలను చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూడాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో, మరి ఆహ్, ఆర్థిక అంశాలను, ఆర్థిక లోటుబాట్లను సరిచూసుకున్న తర్వాతే ఆచితూచి ప్రకటించే అవకాశం ఉంది. సో, ప్రస్తుతానికి ఒక డీఏ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయి పీఆర్సీ అమలు లేదా జీతాల పెంపు అనేది వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది. అంటే 2027లో. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు మరియు హామీలు కూడా చర్చకొచ్చాయి. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ బిల్స్, టీఏ బిల్స్ వంటి ఇతర ఆర్థిక బకాయిలను 100 రోజుల్లోపు పూర్తిగా చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని ఈ మేరకు సీఎస్ గారు హామీ ఇచ్చారు. అలాగే 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ వర్తింపజేయడంపై కూడా చర్చ అయితే జరిగింది. ఇది వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎంతో మేలు చేసేటటువంటి అంశం. మరి దీంతో పాటు ఏకీకృత సర్వీస్ రూల్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలుపై న్యాయపరమైన చిక్కులను అంటే చట్టబద్ధంగా ఉన్న చిక్కులను తొలగిస్తామని జెప్పేసి, దానికి కూడా కృషి చేస్తున్నామని జెప్పేసి తెలియజేశారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల స్పౌస్ ఎవరైతే భార్యలు లేదా భర్తలు ఉంటారో, మరి ఆహ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్లయితే వారిని గూడా స్పౌస్ కేటగిరీ కింద పరిగణించి ట్రాన్స్‌ఫర్ లేదా ఇతర సౌకర్యాలు కల్పించే నిర్ణయం గూడా తీసుకోనున్నారనమాట. సో, ఇది వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఒకే చోట కలిసి ఉండే అవకాశం అయితే కలుగుతుంది. అంతేకాకుండా ఐటీ రంగం తరహాలోనే ఐటీలో ఉన్నట్టుగానే ప్రభుత్వ కార్యాలయాల్లో గూడా వారానికి 5 రోజుల పని దినాలను 5 వర్కింగ్ డేస్ 5 వర్కింగ్ డేస్ ఇన్ వీక్ అని జెప్పేసి ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలియజేసింది. సో, ఇది గాని వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్‌గా అయితే ఉండే అవకాశం ఉంది ఇన్ ఏ వీక్. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఉద్యోగుల పనితీరు మెరుగుపడటంతో పాటు వారికి తగినంత విశ్రాంతి అనేది కూడా లభిస్తుందనమాట. మొత్తానికి నిన్నటి సమావేశం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికినప్పటికీ పీఆర్సీ ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్.